एव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव भोगानभुक्ता वयमेव भुक्ता तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव याता तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, ఈరోజు మనం సంస్కారములోని ధార్మికమైనది కాస్త కొంత ప్రసిద్ధి చెందిన చూడాకర్మ సంస్కారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ చూడాకర్మ సంస్కారము ఏ మాసములో చెయ్యాలి, అది చెయ్యడం అనివార్యమా అనేది అనేక రకాలుగా ప్రశ్నలు. అందుకనే సుశ్రుత, చరక, అథర్వవేద, మంత్ర బ్రాహ్మణంలోని ఉదాహరణ ద్వారా మనం ఈ సంస్కారం యొక్క అస్తిత్వాన్ని, గొప్పతనాన్ని, లాభమును, సమయానికి పూర్వము చేసిన లేదా అది చెయ్యకపోయినా లాభ నష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం గత ఉపన్యాసములో అన్నప్రాశన సంస్కారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే శిశువునకు 6వ మాసములో దంతాల యొక్క ప్రారంభమై అది దాదాపు 2 సంవత్సరాలన్నర వరకు ఆ దంతముల యొక్క ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ముందు కింది దంతములు వస్తవి, నెమ్మది నెమ్మదిగా అవి ఒక 2.5 సంవత్సరాల లోపు ఈ దంతముల యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీటిని మనం పాల దంతాలు అంటాము. ఇవి తొలగిపోయిన తర్వాత రెండవసారి వచ్చే దంతాలు మాత్రమే 32 దంతాలుగా చెప్పబడతవి. అది దీర్ఘకాలము శరీరములో మనకు ఉంటవి. అయితే ఈ దంతాలకు, కేశములకు కాస్త సంబంధం ఉంది. బాలకునకు తల్లి గర్భములో ఈ మస్తిష్క భాగమునందు ఏవైతే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ పనులు జరుగుతాయో ఆ మస్తిష్క భాగమున ఏవైతే చిన్న చిన్న అతుకులు ఉంటాయో అవి పూర్తిగా అతకడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది అంటుంది ఆయుర్వేదం. అందుకనే శిశువునకు ఈ తల్లి గర్భమున శిశువు తల కిందికి, కాళ్ళ పైకి ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మస్తిష్క భాగం దగ్గర ఎటువంటి గాయాలు తగలకుండా అచట ఇంకా అవి అతుక్కోవు గనక పరమాత్ముడు ఆ కేశముల యొక్క ఉత్పత్తి చేసి శిశువును సంరక్షిస్తాడు. ఆ విధమైనటువంటి మలీన స్థానములోనే మలీన రక్తముతో కేశముల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ దంతములు, కేశములు
అక్షరాలు గనక అంటే ఏదైతే కొండ నాలుక ఉందో ఆ కొండ నాలుక నుంచి ఏదైతే మనం అక్షర ధ్వనిని శ్వాస ప్రశ్వాస క్రియలోకి మనం తీసుకుంటూ ఉంటాము, ఈ అక్షరాలు ఉచ్చారణ హ్రస్వము దీర్ఘము ప్లుతము ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆగకూడదు ఇదంతా కూడా తాల్వాది స్థానముల నుండి జరుగుతూ ఉంది. కనుక ఈ తాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే జ్ఞానేంద్రియము వాక్కు, కర్మేంద్రియము కూడా వాక్కే. మనకు పరమాత్ముడు ప్రసాదించినటువంటి 10 ఇంద్రియాలలో ఒక ఇంద్రియం మాత్రం కర్మేంద్రియము, జ్ఞానేంద్రియం. అంటే నాలుక ద్వారా మనం రసన చూస్తాము, వాక్కు ద్వారా శబ్దాన్ని ఉచ్చరిస్తాం. అంటే అక్కడ కర్మేంద్రియము జరుగుతుంది, రసనేంద్రియము జరుగుతుంది. కాబట్టి ఈ ముఖ భాగము చాలా అనివార్యముగా ఉంది. ఇవి గట్టిపడే వరకు ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న అస్థి పంజరాలు ఉంటావో, చిన్న చిన్న నర్వస్ సిస్టమ్ ఉంటుందో, చిన్న చిన్న జాయింట్ ఉంటుందో, అది సక్రమముగా జరగకపోతే లేదా అది మొత్తం అతుక్కోకముందే అక్కడ గనక మనం కేశాలు తొలగిస్తే బాలుడు ఆడుతూ పాడుతూ కింద పడిపోతే ఇవి ఇంకా అతుక్కోనే లేదు, మనం కేశాలు తొలగించేశాము, ఆ దెబ్బల వలన బాలకునకు ఉచ్చారణ దోషము ఏర్పడే అవకాశం ఉంది అని మనకు పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి కేశములే కదా అని వీటి విషయములో ఎవరు కూడా అజాగ్రత్త వహించరాదు. ఈ మస్తిష్క భాగాన్ని సురక్షితముగా ఉంచేది తల్లి గర్భములో జన్మించినటువంటి కేశములే. అందుకనే వర్ణోచ్చారణ సరిగ్గా జరగాలి అంటే దంతముల స్థానము కానీ ఈ నాలుక అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు దాని యొక్క లోపల భ్రమణము ఏదైతే ఉంటుందో, తర్వాత కంఠము నుండి మనం ఏదైతే సహాయము తీసుకుని శ్వాస కోశం నుండి మనం ఏదైతే అక్షరాల ఉత్పత్తి జరుగుతుందో, ఈ కంఠ భాగము నుండి అనగా వాయు ఆకాష్, ఆకాశాత్ వాయు అంటాడు. నాభి స్థానము నుండి కంఠమునకు, కంఠము నుండి వివిధ స్థానముల నుండి మనం అక్షరాలను ఉచ్చరిస్తాము. అలా ఉచ్చరించేటప్పుడు ఆ దోషములు జరగకుండా ఉండాలి అంటే తల మీద ఎటువంటి దెబ్బలు కానీ తగలకుండా తల్లిదండ్రులే శిశువుని సంరక్షించాలి. అందుకనే శిశువు ఎప్పుడైతే 6వ మాసములో అడుగు పెడతాడో లేదా 4వ మాసము నుండి మనం ఉయ్యాల్లో వేసినప్పుడు కాళ్ళని కదిలిస్తూ వెనక్కి వెళ్తూ ఉంటాడు శిశువు. అలా మనం కింద పడుకోబెట్టినప్పుడు కూడా శిశువు కాళ్ళ దగ్గర నుండి శక్తిని తీసుకొని వెనుకకి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో తలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా తల్లిదండ్రులే చూసుకోవాలి. ఆ సమయంలో గనక దెబ్బలు తగిలితే ఈ వాగేంద్రియమే కాదు, ఒక్కొక్కసారి చక్షురింద్రియం మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకనే తొందరపడి సంవత్సరము లోపు ఎవ్వరు కూడా కేశములు తొలగించకూడదు అని అంటున్నాడు. ఈ కేశములను అతి విలంబము అంటే 3 సంవత్సరాల తర్వాత కూడా కేశములు తొలగించకపోతే అవి మలిన స్థానము నుండి ఉత్పన్నమైనవి గనక శిశువునకు 3 సంవత్సరాల తర్వాత ఆ కేశములు తొలగించకపోతే విరేచనాలు, సన్నబడ్డము, ఆకలి లేకపోవడము,
అచట చెమట ఎక్కువగా ఉత్పత్తి జరగడము వలన వివిధ వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంటుంది. బాలకునకు సహించే శక్తి ఉండకుండా కొట్టడము, బొమ్మలని ఇసిరివేయడం, చేతిలో ఏదుంటది తీసుకుని ఇతరుల పైన వెయ్యడం, ఈ విధమైనటువంటి ప్రక్రియలు కూడా శిశువు చేస్తుంటాడు. కనుక సంవత్సరము వరకు కేశములు తీయకోకపోవడం, ఆ తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత తీయకపోవడం, ఇది కూడా శిశువునకు హానియే. అంటే సంవత్సరానికి పూర్వము తీసిన హానియే, 3 సంవత్సరాల తర్వాత కూడా తీయకపోవడము కూడా హానియే అని చెప్తున్నాడు. అంటే ఈ కేశముల యొక్క ప్రాముఖ్యత, పరమాత్ముడు ఎంత జాగ్రత్తగా తల్లి గర్భములో ఆ శిశువు ఆ మాయలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా దెబ్బలు తగలకుండా కేశముల ఉత్పత్తి చేసి శిశువును సంరక్షించాడో, అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లవాడు నిటారుగా నిలబడి నడక కింద పడకుండా ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోవడానికి కేశములు, తల్లిదండ్రులు ఈ రెండు కూడా ఆ శిశువునకు చాలా అవసరము అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆ తర్వాత ఈ శిశువునకు ఏవైతే తల్లి గర్భమును లభించిన లేక జనించిన వెంట్రుకలున్నాయో అవి మనం ఎంత ఎక్కువ సార్లు తొలగిస్తే, అంటే 3 సంవత్సరాల తర్వాత మనం వాటిని తొలగించడం వలన శిశువునకు ఆయువు పెరుగుతుంది, ఆ తర్వాత బుద్ధిలో వృద్ధి చెందుతుంది, గ్రహణ శక్తిలో మార్పు వస్తుంది. అంతేకాకుండా కేశములు కూడా మంచి రంగుతో ఆ తర్వాత దృఢముగా ఏర్పడతవి. కనుక మనము తప్పకుండా ఈ కేశముల విషయములో అజాగ్రత్త పనికిరాదు అంటాడు. ఆ తర్వాత ఈ కేశఖండన అంటే చూడాకర్మ సంస్కారములో ముఖ్యంగా దర్భగడ్డిని, ఆ తర్వాత శమి ఆకులని తప్పకుండా ఉపయోగించాలి అంటాడు. ఈ శమి ఆకులని వైదిక పరంపరలో మనము 2 సంస్కారాల యందు తీసుకుంటున్నాం. ఒకటి వివాహ సంస్కారంలో లాజా హోమము చేసేటప్పుడు, ఆ తర్వాత చూడాకర్మ సంస్కారములో శిశువు యొక్క కేశములు తొలగించేటప్పుడు మనం ఏ పాత్రలో లేదా ఏ వస్త్రములో ఈ కేశములు మనం తొలగించి మూటగడుతున్నామో అందులో తప్పకుండా శమి ఆకులు ఉండాలి అంటాడు. ఇది ధార్మిక ప్రక్రియతో పాటు ఈ శమి ఆకుల వర్ణన ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆ ఆకులు చెట్టు మీద ఉన్నప్పుడు ఏ రంగులో ఉంటాయో అది వృక్షము నుండి వేరైనప్పుడు కూడా దాని రంగులో మార్పు ఉండదంట. అటులనే ఈ పిల్లవాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అనగా ధార్మికులైన తల్లిదండ్రులు సత్పురుషులైనటువంటి గురువు ఇచ్చినటువంటి ఉపదేశపు మాటలను గ్రహించి ఆత్మస్వరూప స్థితిలో ఉండాలి, చైతన్య స్థితిలో ఉండాలి అనే ఆ స్థితి కొరకు కూడా ఆ శమి ఆకులను తీసుకునే వర్ణన ఉంది. ఆ తర్వాత దర్భము అంటే గరకని ఎందుకు తీసుకోమంటున్నాడు అని అంటే, గరక అది ఒక రకమైనటువంటి మనం దాన్ని ఇలా ముట్టుకుంటది కాస్త మనకి కట్ అవుతుంది, అది ఒక నుంచి ఇంకొక దానికి ఉత్పత్తి జరుగుతుంది. ఆ విధంగా ఈ శిశువు కూడా తన వంశాన్ని ఉత్పత్తి చేసుకోవడంలో సమర్థుడుగా ఉండాలి. ఆ విధంగా ఆ రెండింటిని కూడా చూడాకర్మ సంస్కారములో ప్రముఖంగా తీసుకోమంటాడు. ఆ తర్వాత శిశువు యొక్క కేశములను
మనం నడిచే మార్గములో వేయకూడదు. సాధ్యమైనంత వరకు వాటిని భూమిలో మనము పాతి పెట్టాలి అని చెబుతున్నాడు. ఆ వెంట్రుకల్ని మనం తొలగించేటప్పుడు శిశువు రోదన క్రియ చేస్తాడు. ఆ చేతులతోటి ఆ వెంట్రుకలు కాస్త దూరముగా విక్షేపణం జరిగే అవకాశం ఉంది. అయితే ఆ వెంట్రుకలని మనము గోమయముతో అద్ది వస్త్రములో భద్రపరచాలి. ఆ వెంట్రుకలు గనక గృహములో ఎక్కడైనా ఉండిపోతే అవి రోగ కీటాణువులను అధికంగా ఉత్పన్నము చేస్తవి కనుక గోమయముతో అద్దుతే ఆ గృహమునందు తల్లి గర్భమును మాయలో జనించినటువంటి వెంట్రుకలలో ఆ మాయార్జిత కొన్ని కీటాణువులుంటవి. అవి గృహమునందు ఎవరిలో కూడా ప్రవేశించకుండా ఉండడానికి గోమయముతో వాటిని అద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాధి వ్యాపకం చెందకుండా ఉండాలి అంటే గోమయం అనివార్యము అంట. ఈ విధంగా గోమయాన్ని, దర్భగడ్డిని, శమి ఆకులని చూడాకర్మ సంస్కారంలో అనివార్యముగా ప్రతిపాదిస్తాడు. మరలా ఈ సంస్కారములో ఆశ్చర్యం ఏమిటి అంటే ఎవరైతే కేశములను తొలగించే నాయి మంగలివాడు వస్తాడో అతను చాలా విద్యావంతుడుగా ఉండాలి అంటాడు. ఏ విధముగా వైద్యులు శల్య చికిత్స చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులన్నింటిని కూడా ఎలా వాళ్ళు వేడి నీటిలో వాటిని ఉడికిస్తారో అదే విధముగా మంగలివాడు ఆ వెంట్రుకల్ని తొలగించుకోవడానికి ఉపయోగించే ఏవైతే కత్తి ఉందో లేదా కత్తెర ఉందో ఆ రెండింటిని కూడా అతను వేడి నీటిలో తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. అంటే వైద్యుని యొక్క శల్య చికిత్సని ఈ మంగళవాడు చేస్తున్నటువంటి మస్తిష్క కేశముల చికిత్సని పోల్చుకుంటూ వెళ్తాడు ఆయుర్వేదంలో సుశ్రుతకారుడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మస్తులంగ క్షయాత్ యస్య వాయుకు తాల్వస్తి నామయే తస్య త్రిదైన్య యువతస్య సర్పిః మధురర్కః ఘృతం మధురర్కః శ్రుతం అంటాడు. అంటే ఈ కేశఖండన సంస్కారములో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు అంటే ఈ బాలకుని యొక్క ఏవైతే ఈ చిన్న చిన్న జాయింట్లు అంటామో అతుకులుంటాయో అవి అతుక్కున్నాయా లేవా అనేది నాయికి మాత్రమే తెలుస్తుందంట. మస్తిష్క భాగములో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి అస్తిత్వము ఆ స్థితి ఎలా ఉందో అది తప్పకుండా ఆ అవగాహన ఆ విషయములో మంగళవాడికి సరియైన అవగాహన ఉంటుంది. కాబట్టి అతనిని విద్వాంసుడుగా తీసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే పాపోపశమనం కేశ నకోరమాపమార్జనం హర్షలాఘవ సౌభాగ్యకరం ఉత్సాహవర్ధనం. ఏం చెప్తున్నాడంటే ఆ శిశువు యొక్క కేశములు నఖములు మనం దేని ద్వారా అయితే తొలగిస్తామో అవి రెండు ఉపయోగించే ముందు మనం వేటి ద్వారా అయితే ఈ రోమములు తొలగిస్తామో కేశములు తొలగిస్తామో గోర్లు తొలగిస్తున్నామో అవన్నీ కూడా ముందు వైద్యుని వలె వేడి నీటిలో ఉడికించిన తర్వాతనే శిశువుని ఆ శిశువు యొక్క ఛేదనము అంటే ఆ వెంట్రుకలు తీయడము కానీ గోర్లు కత్తిరించడము కానీ ఆ ఉడికిన తర్వాతనే వేడి నీటిలో అవి శుద్ధం చేసిన తర్వాతనే ఉపయోగించాలి. లేకపోతే అటులనే ఉపయోగించినచో అది దానిని ఇతరులు ఉపయోగించి
మరలా అది శిశువునకు ఉపయోగించినచో ఆ శిశువునకు వ్యాధి సంభవిస్తుంది. కాబట్టి గోర్లే కదా తీస్తున్నామని అది మనం వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నట్టయితే దానిని తప్పకుండా వేడి నీటిలో శుద్ధి చేసిన తర్వాతనే మనం ఆ ఉపకరణము ద్వారా శిశువు యొక్క నఖములు తీయాలి. అలాగే కేశముల యొక్క కత్తెర గాని కత్తిని కానీ రెండింటిని కూడా చక్కగా వేడి నీటిలో శుద్ధి చేసిన తర్వాతనే ఉపయోగించాలి అంటున్నాడు. ఆ తర్వాత శిశువునకు దీర్ఘాయువు లభించాలి అంటే ఇక్కడ మంత్రం ఏం చెప్తుంది అంటే తేనతే వపామి బ్రహ్మణ అథర్వ వేదములోని మంత్రం తీసుకుంటున్నాడు. తీసుకొని దీర్ఘాయుత్వాయ దీర్ఘాయువు కొరకు శిశువునకు మనం ఏదైతే కేశ విమోచనం చేస్తున్నామో ఆ చేసే ముందు ఆ నీటిని మనం సూర్య కిరణాల ద్వారా వేడి చేసుకోవాలి అంటున్నాం. శిశువునకు ఉపయోగించే ఉష్ణము నీరు సూర్య కిరణాల ప్రవేశము ద్వారా వేడెక్కితే అధిక లాభము అంటాడు. అనగా శిశువునకు మనం ఏదైతే స్నానం చేపిస్తున్నామో ఆ స్నానం చేయించడానికి ఉపయోగించే నీరు సూర్య కిరణాల ద్వారా వేడెక్కాలి అంటున్నాడు. కొంతమందికి ప్రశ్న వస్తుంది, వర్షాకాలంలో సంభవమా అని. కనీసం ఏ ఋతువులో అంటే ఎప్పుడైతే మనకి ఆ సౌకర్యం ఉంటుందో దాన్నైనా మనం జీవితంలో ఉపయోగించుకొని అలా సూర్యకిరణాల ద్వారా వేడెక్కిన నీటిని మనం ఆ ఉష్ణపు నీరుని ధారగా స్నానము చేస్తుంటే కేశముల నుండి నఖముల వరకు సూర్యకిరణాలు పడినటువంటి నీరు వేడెక్కితే అలా ఉష్ణముతో వేడిని అంటే ఆ ఉష్ణపు నీటిని మనము గనక ఉపయోగించుకుంటే అది ఆయువుని వృద్ధి చేస్తుంది అని అథర్వ వేదములోని 8వ కాండములో మనకి పరమాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ శిశువుకి ఇచ్చాడు. అంటే శిశువునకు మనం అభ్యాసం చేయిస్తే ఆ అభ్యాసము తప్పకుండా మనకు మరణ పర్యంతము గుర్తుంటుంది. మనం తప్పకుండా సూర్యుని తాపానికి అనగా సూర్యుని యొక్క కిరణాలు అందులో పడితే అది వాటిని మనం స్నానం చేస్తే మనకు ఎన్నో రకాల వ్యాధుల యొక్క నిర్మూలన ఔషధ సేవనము లేకుండా జరుగుతుంది. మరి ప్రాచీన కాలంలో చక్కగా బావులు ఉంటుండే, ఆ బావులు కూడా దానిపైన ఒక అద్దం ఉంటుండే, ఆ అద్దం నుంచి బావిలో కిరణాలు పడుతుండే. ఈ విధమైనటువంటి పూర్వపు వ్యవస్థ చూస్తే వాళ్ళ యొక్క గృహ నిర్మాణము కానీ ఆ స్నానానికి అంటే వృద్ధులకి చిన్న పిల్లలకి స్నానం పోసేటప్పుడు కూడా వాళ్ళు అది వాకిట్లో పెట్టి అలా చెయ్యి పెట్టి వేడెక్కాక పోసేవాళ్ళు. అంటే వృద్ధులకి శిశువులకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది గనక వాళ్ళు తప్పకుండా సూర్యకిరణాల తాపముతో వేడెక్కిన నీళ్ళతోనే శిశువులకి వృద్ధులకి వ్యాధిగ్రస్తమైనటువంటి వాళ్లకు స్నానం పోయించేవాళ్ళు. అంటే మన పెద్దవాళ్ళు ఎంత ఆయుర్వేదానికి దగ్గరగా ఉన్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ కేశఖండన సంస్కారములో మంగళవాడికి తప్పకుండా బియ్యము, నువ్వులు, మినుములు తప్పకుండా మనం వారికి దానం ఇవ్వాలి. అంటే మరి ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ రేట్ లో ఉన్నవి కదా, అవి ఇచ్చేస్తే డబ్బులు ఇవ్వద్దా అంటే ఇక్కడ చెప్తున్నాడు, మన జీవితంలో శల్య చికిత్స చేసేటప్పుడు మనం వైద్యునకు ఎలా ఫీజు కడుతున్నామో అదే మాదిరిగా ఈ నాయి అంటే మంగళవాడు శిశువునకు ఎటువంటి గాయము తగలకుండా ఆ కేశములను శుద్ధి చేస్తున్నాడు. అంటే ఒక రకంగా ఈ కేశములని శల్య చికిత్స చేసి శిశువునకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు గనక అతని దక్షిణ విషయములో కూడా మనము కాస్త నిండు హృదయముతో ఉండాలి
అంటే చాలా చక్కగా గౌరవించాలి అని చెప్తున్నాడు. అది వేద ప్రమాణములో చెప్తున్నాడు. నాయికి చక్కగా గౌరవించండి, మంచి పారితోషకం ఇవ్వండి. ఆ నాయి తీసుకొచ్చిన ఉపకరణాలు మాత్రం వేడి నీళ్ళల్లో శుద్ధి చేశాడా లేదా అనేది అది మీరు గమనించండి. కానీ అతని విషయములో అన్నాదులు ఇస్తూ, వస్త్రములు ఇస్తూ, అతనికి కావలసిన అంటే ధనమును కూడా సంతృప్తిగా ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇక అథర్వ వేదములోని మంత్రములో ఈ కేశఖండనము చేసేటప్పుడు ఈ అగ్నిహోత్రములో ఎవరెవరిని ఆహ్వానించాలి అంటే ఆదిత్య బ్రహ్మచారిని, రుద్ర బ్రహ్మచారిని, వసు బ్రహ్మచారిని తప్పకుండా ఆహ్వానించి వాళ్ళని యజ్ఞం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో అగ్నిహోత్రం చేయించుకోవాలంట. ఎందుకు ఆదిత్య బ్రహ్మచారిని, రుద్ర బ్రహ్మచారిని, వసు బ్రహ్మచారిని ఎందుకు తప్పకుండా ఆహ్వానించాలి అంటున్నాడు అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కేశఖండనము మనం చూస్తూ ఉంటే బాలకుడు గురుకులానికి వెళ్ళినప్పుడు కూడా ముండనము చేయిస్తాడు. అంటే ఈ కేశములు ఎంత తక్కువగా ఉంటే 8వ ఏటలో ఈ కేశములు శిశువునకు తల మీద లేకపోతే అంటే బాలకునకు అతనిలో బుద్ధిలో వృద్ధి జరుగుతుందంట. అందుకనే ఇక్కడ ముండకోపనిషత్తులో కూడా ఎవరికి వేదాధ్యయనము ఉంది అంటే, ఎవరైతే కేశములను తొలగించుకొని కేవలం శిఖా పెట్టుకున్నారో వారికి మాత్రమే అధ్యయనము అక్కడ గురుకులాలయందు చేసేవాళ్ళు అని చెప్తారు. అయితే ఇక్కడ రెండవ అర్థం కూడా తీసుకోవాలి మనం. కేశములు అంటే మలినాలు. ఈ కేశములు తల్లి గర్భములో మలిన స్థానమున ఉత్పన్నమవుతవి గనక ఈ మలినాలు తొలగిపోతే బాలకుని యొక్క శారీరక వృద్ధి, బౌద్ధిక వృద్ధి జఠరాగ్నిలో అత్యధిక తీవ్రగతి ఉంటుంది అని చెప్తాను. అయితే ఇక్కడ ముండకోపనిషత్తులో ఇక్కడ ఏ విధంగా కేశములు మలినాలు అంటామో, ఈ విద్యాభ్యాసము అనగా ఆదిత్య బ్రహ్మచారిగా, రుద్ర బ్రహ్మచారిగా, వసు బ్రహ్మచారిగా అతను అంతేవాసిగా జీవించాలి అంటే అతని మనస్సులో ఉన్నటువంటి మలినాలు కూడా తొలగిపోతేనే అతను విద్యాభ్యాసము చెయ్యగలుగుతాడు. అంటే బాహ్యమైనటువంటి కేశములు ఇవి మలినాలు తొలగిపోతే శారీరక వృద్ధి జరుగుతుంది. గురుకులానికి వెళ్ళి దీన్ని ప్రాక్టికల్ గా చూపిస్తూ ఈ కేశములు లేకపోతే నీకు ఎలా విద్యాభ్యాసములో ఆటంకం ఉండదో అదే విధంగా ఆత్మ ఏవైతే మనస్సు యందు మలినమైన సంస్కారాలను స్థిరపరుచుకుందో అవి తొలగిపోతేనే ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. అంతర్గత మలినాలు ఉన్నంత వరకు అతను శబ్ద జ్ఞాని అయితే అవుతాడు, కానీ ఆత్మ జ్ఞాని మాత్రం కాలేడు. అనగా ఇక్కడ తండ్రి తన బిడ్డని శబ్ద జ్ఞానం వరకు తీసుకెళ్లడం లేదు, ఆత్మ జ్ఞానం వరకు తీసుకెళ్తున్నాడు. కేవలము నీవు మానవుడా అని చెప్పట్లేదు. ఎవరిని మానవుడు అంటారు? ఏ విద్యను నేర్చుకున్నప్పుడు, ఏ సంస్కారాలకు అలవాటు పడ్డప్పుడు, ఏ వ్యవహారము చేస్తే అతను మానవుడవుతాడో ఆ స్థితిని తీసుకెళ్ళాలి గనక తండ్రి చూడాకర్మ సంస్కారములో ఆదిత్య బ్రహ్మచారిని, రుద్ర బ్రహ్మచారిని, వసు బ్రహ్మచారిని తప్పకుండా ఆహ్వానిస్తాడు. దానికి మంత్రమే ఓం ఆయ మగన్ సవిత క్షురేణ ఉష్ణేన వాయ ఉదకేనేహి ఆదిత్య రుద్ర వసవ ఉందంతు సచేతసః సోమస్య రాజో వపతు సచేతసః. అథర్వ వేదము 6వ కాండము సూక్తము 68 మంత్రము 1. అంటే బాలకుని యొక్క ముండన సంస్కారమునకు
ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో. ఆదిత్య బ్రహ్మచారి అంటే 48 సంవత్సరాలు, రుద్ర బ్రహ్మచారి అంటే 44 సంవత్సరాలు, వసు బ్రహ్మచారి అంటే 24 సంవత్సరాలు. ఇలా ఈ ముగ్గురు బ్రహ్మచారులు వచ్చి ఆ యజ్ఞమున వాళ్ళు మంత్రపాఠము చేస్తే తండ్రి తన బాలకుని ఎత్తుకొని, నా బాలుడు కూడా కనీసం వసు బ్రహ్మచారి స్థాయి కన్నా చేరుకోవాలి, లేదా ఇంకా శ్రమ చేసి రుద్ర బ్రహ్మచారిగా కీర్తిని పొందాలి, లేదా ఆదిత్య బ్రహ్మచారి. అందుకనే చమకములో కూడా పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, యజుర్వేదములో ఎవరైతే ఒక వేదము చదువుతారో వారిని, అంటే ఏ వేదము చదివితే, యజుర్వేదము చదివితే యజుర్వేది అంటారు, ఋగ్వేదమును చదివితే ఋగ్వేది అంటారు, సామవేదమును చదివితే సామవేది అంటారు, అథర్వ వేదము చదివితే అథర్వవేది అంటారు. అంటే వీళ్ళు ఒక్కొక్క వేదముని చదివారు, ఆ వేదమును చదివినందుకు ఆ వేదాన్ని వీళ్ళకు ఉపాధిగా వీళ్ళ నామం పక్కన ఆ విశేషణము వస్తూ ఉంటుంది. యజుర్వేది, సామవేది, ఋగ్వేది, అథర్వవేది అని. ఇక ఎవరైతే 2 వేదాలు చదువుతారో వారు ద్వివేదిగా పిలువబడతారు. ఎవరైతే 3 వేదాలు చదువుతారో వాళ్ళని త్రివేదులు అంటారు. ఎవరైతే 4 వేదాలు చదువుతారో వాళ్ళని చతుర్వేది అంటారు. అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఈ 4 అంటే కనీసం ఒక్క వేదము కూడా చదవని వాడిని ఏమందాము? మానవ జన్మనెత్తి 4 వేదాలు చదవగలిగే ఆదిత్య బ్రహ్మచారి అవ్వాలి. ఆ స్థితికి చేరుకోకపోతే కనీసం ఒక్క వేదమన్నా చదవమన్నాడు. అసలు ఒక్క వేదము కడ చదవకపోతే అతను ఏమందాము అని కాస్త ఆగి మళ్ళీ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, కనీసం నీవు అగ్నిహోత్రివన్న కమ్ము అంటాడు. నీవు నిత్యాగ్నిహోత్రం అన్నా చెయ్యగలిగే వ్రతమును స్వీకరించు, అప్పుడు నీవు మనిషివి అనబడతావు అంటున్నాడు. అందుకనే ఇక్కడ ఈ మంత్రాలని చూస్తే, ఈ సంస్కారాలను చూస్తే, ఒకప్పుడు గృహస్థంలో ఎవరు ప్రవేశించారు అంటే అందరూ గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదు. ఎవరైతే వేదములను చదివారో అట్టి వారినే ఋషులు గృహస్థాశ్రమంలోకి ప్రవేశింపజేసి ఉత్తమ సంతాన నిర్మాణము చెయ్యడానికి అనుమతి ఇచ్చేవారు అని మనకు ఈ మంత్రాలని లోతుగా చదువుతుంటే అర్థమవుతుంది. అందుకనే కౌసల్యాదేవి రాముడు వనవాసానికి వెళ్తాడన్నప్పుడు కూడా ఆమె యథావిధిగా అగ్నిహోత్రము చేసి సంధ్యోపాసన చేసుకుని, అప్పుడు రాముడు ఆమెను కలవడానికి వెళ్తున్నప్పుడు, రామా నేను అగ్నిహోత్రం చేసుకున్నాను, బ్రహ్మయజ్ఞము కూడా పూర్తయింది అంటే రాముడు అంటాడు, నేను సమయాన్ని చూసే మీ యొక్క భవనానికి వచ్చాను మాతే అంటున్నాడు. ఆ రామాయణములో కౌసల్యాదేవి అయినా సరే, కైకేయి అయినా సరే, సుమిత్రాదేవి అయినా సరే, సీతమ్మ తల్లి అయినా సరే, వీళ్ళందరూ కూడా వేదాలని నమిలివేశారు, ఆ రసాన్ని తాగారు గనక ఆ చరిత్ర అంత అద్భుతంగా ఉంది. ఈ పరంపర మనకి మహాభారతం వరకు కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇంత జ్ఞానవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మలు భరతావనిలో కనిపిస్తున్నాయో, శౌర్య పరాక్రమవంతమైన సంతానము భరత భూమిలో కనిపిస్తుందో, అలా కనిపించినప్పుడు ఆ దేశము యొక్క మస్తిష్కాన్ని ధ్వంసము చెయ్యాలి అంటే ముందుగా వీళ్ళకు జ్ఞానానికి ఆధారమైన జ్ఞానపీఠమైన ఆ వేదాలనే వీళ్ళ నుండి బహిష్కరింపజేస్తే ఇక పరాక్రమవంతమైన సంతానము కానీ, ధార్మికమైన సంతానము కానీ
సభ్య సంతానము కానిక జనించరు. ఈ సంస్కృతిని, ఈ సభ్యతని ఇక మనం సరళముగా ధ్వంసము చెయ్యొచ్చు అని ఆ విధంగా కూటనీతి చేసి సర్వులు ఒక్క వర్గం వారే కాదు, ధనానికి దాసోహమైన అన్ని వర్గాల వారు కూడా ఎక్కువగా జ్ఞానము మీదనే ఆక్రమణ చేశారు. ఆ జ్ఞానం ఏమిటి అంటే వేదము. వేదమే ఒక నిధి. మానవుడికి సువర్ణాది ధాతువుల కంటే విలువైన సంపత్తి ఏదైనా ఉందా అంటే వేదమే. ఆ వేదాలను అభ్యసించే వారిని ఒకప్పుడు సువర్ణాది ధాతువులతో కొలిచేవారు. అనగా ఒక రైతు తన భూమిలో పంటను పండిస్తూ ఉంటే అందులో ఒక భాగము వేదాధ్యయనము చేయిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఆ అంశం తీసిచ్చేవాడు. ఈ విధమైనటువంటి దాన పరంపర, గౌరవ పరంపరని వేద బ్రాహ్మణ్ నుండి బహిష్కరింపజేశారు. అంటే వేదాలు చదవద్దు, మరి ఏదో కొంత ఆధ్యాత్మికం ఉండాలి అంటే అప్పుడు ఎవరికి వారు కొంత వేదము నుండి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా కొన్ని సాంప్రదాయాలను తీసుకొచ్చేసి మొత్తానికి ఈనాడు వివాహ జీవితములో ఎక్కడ కూడా మండపములో వేద మంత్రాలకి అవకాశము లేకుండా శ్లోకాలని సంస్కృతంలో రచించి స్త్రీ శూద్రం నాధీయతాం అనే ఒక వర్గాన్ని విభజించి బ్రాహ్మణుడు తప్ప ఇతరులు ఈ వేదము చదవకూడదు, బ్రాహ్మణులో కూడా స్త్రీ వర్గానికి కూడా ఈ వేదము లేదు, పూజ విధానము కూడా స్త్రీకి లేదు, అన్నిటికంటే చాలా శక్తివంతమైన గాయత్రి మంత్రముని కూడా నేటికి కూడా వాళ్ళు చదవకూడదు అనే ఒక రూఢి పరంపరను తీసుకొచ్చారు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఈశ్వర ఆజ్ఞలో ఉంటే, ఎవరైతే స్త్రీలు వేదాలు చదవద్దు అని పెద్ద పెద్ద స్వాములు చెప్తున్నారో వాళ్ళల్లో నిజమైన పరమాత్ముని పట్ల ప్రేమ, పరమాత్ముని ఆజ్ఞలో ఉంటే మరి పరమాత్ముని ద్వారా ఉపదేశింపబడినటువంటి వేదాలు ఏం చెప్తున్నది? ఎందుకు దాన్ని అంతగా వాళ్ళు అధ్యయనం చెయ్యరు? నిజంగా వాళ్ళు బ్రహ్మను నిజముగానే ఆరాధిస్తున్నారా, లేదా బ్రహ్మను మాధ్యమముగా పెట్టుకుని వీళ్ళు పీఠాధిపతులు అయ్యారా అనేది మనమందరం ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పరమాత్ముడు ఆ కేశాలను తొలగించేటప్పుడు ఆ గృహస్థునకు నువ్వు ఈ యజ్ఞమునందు విద్వాంసుడైన నాయిని పిలుచుకోవాలి, అటులనే ఆదిత్య రుద్ర వసు బ్రహ్మచారులు ఉండాలి, ఈ నలుగురి సమక్షమున నీ శిశువునకు కేశములు తొలగించు అని చెబుతున్నాడు. అంటే అప్పుడు వేద బ్రాహ్మణులు ఏ విధముగా ఎంత జ్ఞానము వ్యాప్తించి ఉండిందో మనకు ఈ యొక్క చూడాకర్మ సంస్కారము ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ తండ్రి తన బాలకునకు ఉపదేశిస్తున్నాడు, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే ఈ ముగ్గురిలో నువ్వు ఎక్కడ ఒక్క స్థాయి కన్నా చేరుకోవాలి. వసు బ్రహ్మచారి అన్నా అవ్వు, రుద్ర బ్రహ్మచారి అన్నా అవ్వు, ఆదిత్య బ్రహ్మచారి అంటే నువ్వు కనీసం ఒక్క వేదం అన్నా చదవాలి, లేదా 2 వేదాలన్నా చదవాలి, లేదా 4 వేదాలు చదువు. ఓ పుత్ర, ఇదే నా లక్ష్యం, అందుకే నేను నీకు జన్మనిచ్చి తిని అని ఆ విధంగా తండ్రి ఆ మంత్రముల ద్వారా తన శిశువునకు ఎంత ఉపకారము చేస్తున్నాడో చూడండి. ఆ తర్వాత ఓం అదితి శ్మశ్రు వపత్వాప ఉందంతు వర్చస చికిత్ససు ప్రజాపతి దీర్ఘాయుత్వాయ చక్షసే అంటాడు. అంటే ఏదైతే నాయి ఆ కత్తిని తీసుకొస్తున్నాడో ఆ కత్తి ద్వారా బాలకుని యొక్క అంటే ఇక్కడ ఆ శిశువు యొక్క కేశములు ఎలా తొలగిపోతున్నాయో నా శిశువు ఆత్మలో అనగా ఆత్మ ఏవైతే మనస్సులో జన్మ జన్మాంతరాల కువాసనలతో ఈ లోకానికి వచ్చిందో అదే వాక్కు ద్వారా చెబుతది. రేపు ఏవైతే సంస్కారాలు మనస్సులో ధారణ చేసుకొని ఉందో
వాటినే వాక్కు ద్వారా చెబుతుంది. వాక్కు ద్వారా చెప్పిందే చేష్టల్లో చేస్తాడు. అందుకనే నా పుత్రుడు ఈ కేశములను తొలగించుకున్నట్టుగా జ్ఞానమనే కత్తి ద్వారా మనస్సులో ఉన్నటువంటి కురీతి సంస్కారాలని కూడా అతను తొలగించుకోవాలి అని ఈ మంత్రాలను పదే పదే చదువుతూ బాలకుని యొక్క ఆత్మను ఎంత ప్రకాశం వైపు తండ్రి తీసుకెళ్తున్నాడో ఈ సంస్కారం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొక మంత్రం వస్తుంది ఈ సంస్కారంలో. ఓం ఏనా వపత్ సవితాక్షురేణ సోమస్య రాజ్యో వరుణస్య విద్వాన్ తేన బ్రహ్మణో వపతేదమస్య గోమా నశ్వా నయమస్తు ప్రజావాన్. ఈ శిశువు ఈ సంస్కారం చేసేటప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడంటే, నా బిడ్డ ఎంత సౌమ్యుడు అవ్వాలి అంటే, ఎంత గొప్పవాడు అవ్వాలి అంటే, ఇతను గోమాన్ అంటే పశు గోమాతను రక్షించేవాడు అవ్వాలి. నా బిడ్డ ఈ లోకములో జ్ఞాని అయి కేవలం జ్ఞానవంతుడే కాదు, గోమాన్ గోమాతను రక్షించేవాడై ఉండాలి. ఆ తర్వాత అశ్వవాన్, ఎవరైనా నా బిడ్డకి సంపత్తులు ఏమిటి అని అంటే అతను గోమాన్. అమ్మో వాళ్ళ దగ్గర అండి ఆవులున్నాయండి అంటే జ్ఞానముతో అలంకరింపబడ్డాడు. అతని సంపత్తులేవి అంటే గోమాతలు. అశ్వవాన్, ఇతను గుర్రములను అంటే అశ్వాలను కూడా రక్షించుకుంటున్నాడు. ఆ తర్వాత ప్రజావాన్, ఏ రాజ్యములైతే పశు సంపత్తి ఉంటుందో, ఏ గ్రామములో పశు సంపత్తి ఉంటుందో ఆ గ్రామవాసులే సంతానవంతులవుతారు. కాబట్టి సంతానము బలముగా వీర్యవంతులుగా దీర్ఘాయువుతో జన్మించాలి అంటే పశువుల యొక్క సన్నిధి చాలా అవసరం. ఇక్కడ పశువులు ఉండాలి అంటే తప్పకుండా మనము వృక్షములను, ఆ పశువులకు కావలసినటువంటి గ్రాసమును కూడా కాపాడుకుంటాము. అంటే పృథివీ హరిత వర్ణముగా ఉంటుంది. ఎప్పుడైతే పృథివీ హరిత వర్ణములో ఉంటుందో అప్పుడు రోగాల యొక్క నియంత్రణ ఉంటుంది. అందుకనే పశు సంపత్తి హరిత వర్ణము రక్షించే పుత్రుడు కావాలి అని రెండవ మంత్రములో అతను ఆ యజ్ఞమునందు పశువులను కూడా తీసుకొస్తారు. కానీ చాలా మంది అంటే ప్రాచీన కాలములో పశువులు లేనటువంటి గృహాలు లేవసలు. నేడు ఆ పరంపర కాస్త లోపించిపోయింది. ఇప్పుడు ఫ్యాషన్ రూపంలో మనము కుక్కల్ని పెంచుకుంటున్నాము. ఆ కుక్కల వలన ఏమి లాభము జరుగుతుందో పక్కన పెడితే, అది తీసుకున్నటువంటి శ్వాస ప్రక్రియను గనక గమనిస్తే మన ఊపిరితిత్తులు కూడా త్వరగా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత ఇంకొక మంత్రం వస్తుంది ఈ సంస్కారంలో. ఏన ధాత బృహస్పతిరగ్నిరింద్రస్య చాయుషే వపత్ తేనత ఆయుషే వపామి శ్లోకాయ స్వస్తయే అంటాడు. ఈ సంస్కారంలో అతను తన గ్రామానికి సంబంధించిన రాజులని కూడా ఆహ్వానిస్తాడంట. అంటే నా శిశువు శాస్త్ర విద్యని రెండింటిని కూడా రక్షించేవాడు ఉండాలి. కేవలం శస్త్ర విద్య ఉంటే ఆత్మ మాలిన్యాలు తొలగిపోతవి. కానీ ఏదైతే శాస్త్ర విద్య ద్వారా ఆత్మ మాలిన్యాలు తొలగిపోతవి, శస్త్ర విద్య ద్వారా అతని గ్రామానికి కానీ అతనికి కానీ ఏవైతే మార్గములో ఆటంకాలు ఉన్నాయో శత్రువుల వలన ఆ ఆటంకాలను తొలగించుకోవాలి అంటే బాలుడు తప్పకుండా శస్త్ర విద్యను కూడా అభ్యసించాలి, శాస్త్ర విద్యను కూడా అభ్యసించాలి. కాబట్టి
ఈ యజ్ఞమునందు అతను బ్రాహ్మణుని ఆహ్వానిస్తున్నాడు. ఆ తర్వాత క్షత్రియ ధర్మముతో కూడుకున్న వాళ్ళని ఆహ్వానించాడు. ఆ తర్వాత వైశ్యవర్ణంలో ఉన్నటువంటి ఎవరైతే పశు సంపత్తిని కాపాడుతున్నారో అతన్ని కూడా ఆహ్వానించాడు. మీరు చూడండి, ఇక్కడ నాయి వచ్చాడు. ముందు ఆదిత్య, వసు, రుద్ర బ్రహ్మచారులు వచ్చారు. ఆ తర్వాత పశువులను కాపాడి పాడి పంటను కాపాడే వైశ్యుడు వచ్చాడు. ఇక గ్రామాన్ని కాపాడే రాజు కూడా ఆ కేశఖండన సంస్కారానికి వచ్చాడు. అంటే తండ్రి తన శిశువుకి ఎటువంటి ప్రాక్టికల్ వీళ్ళందరి ద్వారా అన్యోన్యంగా ఉంటూ వీళ్ళల్లో ఉన్నటువంటి విద్యనంతా కూడా నీవు స్వీకరించాలి, వీళ్ళందరితో నువ్వు కలిసిపోతేనే, వీళ్ళందరూ ఉంటేనే మన జీవితం ముందుకు వెళుతుంది అని ఏ విధంగా తండ్రి తన శిశువుని ప్రేమిస్తూ ఎంత చక్కటి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాడో మనకు ఈ సంస్కారం ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొక మంత్రం వస్తుంది, ఓం ఏన భూయశ్చ రాత్రాం జోక్చ పశ్యామి సూర్యం తేనతే ఆయుషే వపామి సుశ్లోకాయ స్వస్థయే అంటున్నాడు. ఈ ప్రపంచములో దినము రాత్రి ఇవి రెండు జోడ అంటే జతగా ఉంటవి, దినము రాత్రి. అదే విధముగా ఈ లోకములో సుఖము దుఃఖము ఈ రెండింటిని కూడా నువ్వు గమనించవలసిందే. అనగా సుఖములో అహంకారిగా ఉండడం, దుఃఖములో నీవు కృంగిపోవడం, ఇవి ఏవీ ఉండకుండా దినము రాత్రి వలె నీవు ఎలా దినము కాంతిగా ఉంటుందో, కళ్యాణమే చేస్తుందో, అటులనే రాత్రి దీర్ఘాయువుకి ఉపయోగపడుతుందో, అంటే రాత్రి వలన దీర్ఘాయువు, దినము వలన కీర్తియో, నీ జీవితంలో కూడా కీర్తి ఉండాలి, దీర్ఘాయువు ఉండాలి, అన్నింటిని కూడా నువ్వు నియంత్రించుకోగలగాలి అని తండ్రి ఆ మంత్రము ద్వారా పరమాత్ముని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధముగా ఈ మంత్రాల యొక్క అర్థాలని తెలుసుకుంటూ ఓం ఏన పూష బృహస్పతిర్ వాయోరింద్రస్య చావపత్ తేనతే వపామి బ్రహ్మణ జీవతావే జీవనాయ దీర్ఘాయుష్వాయ వర్చసే అంటున్నాడు. అంటే ఓ బాలక, నీవు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ స్థితికి చేరుకోవాలి అంటే శరీరం కలుధర్మ సాధనం. నీవు శరీరాన్ని రోగరహితముగా కాపాడుకోవలసిందే. అందుకే దీర్ఘాయువుడు అవ్వడానికి నేను నీకు ఈ కేశములను తొలగిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఓం ఏన భూరిశ్చరా దివం జోక్చ పశ్చాది సూర్యం తేనతే వపామి బ్రహ్మణ జీవాతవే జీవనాయ సుశ్లోకాయ స్వస్థయే అంటాడు. నీవు ఎప్పుడైనా గొప్ప పనులు చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళతోని పోల్చుకోకు. నేను వీళ్ళకంటే గొప్పవాణ్ణి అని ఒక్కసారి సూర్యుని వైపు చూడు. అప్పుడు నీలో ఉన్న అహం నియంత్రణలోకి వస్తుంది. నీవు నీ తోటి మనుషులతో చూసుకుంటే పరమాత్ముడు కూడా స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసావివ. ఓ మానవా, నీవు చైతన్య స్వరూపుడవు. జడవస్తువైన సూర్యుడే చంద్రుడే ఇంత ఉపకారము చేస్తే ఈ ముల్లోకములో పరమాత్ముని తర్వాత ఎవరైనా గొప్పవాడంటది మానవుడే. మరి అట్టి మానవుడైన నీవు నా తర్వాత నీ స్థానం ఉందే. మరి నా ద్వారా నిర్మింపబడ్డ ప్రకాశవంతమైన ఈ సూర్య చంద్ర లోకములు ఏవైతే మానవాళికి సర్వ జీవులకు ఉపకారము చేస్తున్నాయో అట్టి పదార్థాల కంటే నీవు ఎక్కువ పెక్కుడు ఉపకారము చేసి తిరిగి రమ్ము అంటున్నాడు. అలా ఉపకారము చేస్తూ సూర్యుడు ఏ విధంగా గంభీరంగా ఉంటున్నాడో, చంద్రుడు ఏ విధంగా గంభీరంగా ఉంటున్నాడో మనం అజ్ఞాదాన మంత్రం చేసేటప్పుడు కూడా
పృథివీ దేవయజని, ఇంతవరకు ఈ పృథివీ ఎన్ని కింటల అన్నమునిచ్చిందో ఎవ్వరు కూడా ఇంతవరకు వర్ణించలేరు. పృథివిలో ఎవ్వరు కూడా గీత గీయలేరు. ఇన్ని పంటలు ఇచ్చింది, ఇంత ధాన్యం ఇచ్చింది, ఇంత సంపద ఇచ్చిందని వర్ణించడానికి వీలు లేదు. దాన్ని మనం ఎలా కొలవలేము. అటులనే ఏ మానవుడైతే అగ్నిహోత్రము చేస్తాడో ఆ మానవుడు కూడా సూర్య చంద్రాదుల కంటే, పృథివి కంటే గొప్ప జీవితాన్ని అవలంబించిన వాడవుతాడని ఆధ్యాత్మికంగా చెప్తూ, శ్రేష్టమైన కర్మల్లో అగ్నిహోత్రానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎప్పుడు కూడా అహంకారానికి లోనవ్వకు, నేను ఇంత ఉపకారము చేశాను అని పృథివితో పంచగ్నులతో పోల్చుకొని చూడు అని చెప్తున్నాడు ఇక్కడ తండ్రి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, త్రాయుషం జమదగ్నే కశ్యపస్య త్రాయుషం యద్దేవేషు త్రాయుషం తన్నో అస్తు త్రాయుషం. నీవు గొప్ప శాస్త్రవేత్తవన్న అవ్వు, లేదా పంటలు పండించి పశు సంపత్తిని కాపాడే అన్న స్వామివన్న అవ్వు, లేదా అగ్నిహోత్రం అన్న చెయ్యు. ఈ మూడు చెయ్యకుండా ఈ లోకము నుంచి నీవు వెళ్ళడానికి వీలు లేదు. మూడు చెయ్యగలిగితే నీవు సర్వోత్తముడవు. కనీసం ఒక్కటన్న చేసి లోకం నుంచి వెళ్ళు అని తండ్రి తన బిడ్డకి ఇలా కేశములను తొలగించుకుంటూ ఆధ్యాత్మికముగా జ్ఞాన వృద్ధి కొరకు వేదాల యొక్క ప్రాముఖ్యతని, గ్రామములో ఉండాలి అంటే ఎవరెవరితో స్నేహం చెయ్యాలి, ఎలా కలిసి ఉండాలి, ఎలా అందరిని గౌరవించాలో మనం ఈ కేశఖండన సంస్కారములో ఋషులు మనకు చక్కగా వేద మంత్రాలతో వర్ణించే ప్రయత్నం చేశారు. ఆర్య సమాజము అంటే ఎంత గొప్ప సంస్కృతిని, సభ్యతని సమాజానికి ఇస్తుందో దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత, ఉత్తమ మానవ నిర్మాణము, ఋణ విముక్తులమయ్యే అవకాశం కేవలం వేదం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అట్టి పరంపరని, ఆ పరంపరలో ఉన్నటువంటి విద్వాంసుల్ని అందరినీ మనం రక్షించుకుందామని కోరుతూ నా ఉపన్యాసాన్ని ఇక్కడే ముగిస్తున్నాను. ఓం. చాలా ధన్యవాదాలు జ్యోతిషి గారు, చాలా చక్కగా చెప్పారు. ఒక వాక్యంలో పరమాత్మ నా స్థాయి తర్వాత మళ్ళీ ఈ సృష్టిలో, జగత్తులో మానవుడు మాత్రమే అటువంటి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న మనిషి జగత్తుకు చాలా ఉపకారం చేయాలి అనే వాక్యం చెప్పారు. నాకు చాలా చాలా నచ్చింది. మళ్ళీ తర్వాత మన లోపల ఎప్పుడైతే అహంకారం ప్రవేశిస్తుందో మనం సూర్యుని ఆదర్శంగా తీసుకొని మన అస్తిత్వం ఎంత చిన్నదో అని గుర్తు చేసేది. అది కూడా చాలా నచ్చింది. చాలా చాలా చక్కగా చెప్పారు. చూడకర్మ కేశఖండ సంస్కారం గురించి శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని నిమిత్తం. ఓం జ్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ముందు నేను కూడా ఆ సృష్టికర్త అయిన పరమాత్మునికి ధన్యవాదాలు చెప్తున్నా. అసలు ఎంత పెద్ద వర్షం ఉంది, మరి ఏమైనా విఘ్నం కలుగుతుందా అని ధ్యానం చేశాను. కరెంట్ ఏం చేస్తుంది